బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి విషయాన్ని ఈ సమయమందు నేను చదివి తర్వాత దానికి వచ్చిన కొన్ని క్లుప్తమైన తలంపులు మేము ఉంచడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట పౌలు గారు రాశారు. ఆ భాగాన్ని నేను చదవటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. వినండి. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన పత్రిక రోమా పత్రిక. మార్టిన్ లూథర్ తెలుసా అండి? మార్టిన్ లూథర్ ఆధునిక క్రైస్తవ సంఘ సంస్కరణకర్త. మార్టిన్ లూథర్ గారు తన జీవితాన్ని ప్రభావితం చేసింది రోమా పత్రిక. ఇలా చెబుతూ పోతే చాలామంది జీవితాలను ప్రభావితం చేసిన మాట పత్రిక రోమా పత్రిక. రోమా పత్రికలో ఒక హార్ట్ లాంటి వచనం ఏదైనా ఉంది అంటే ఒక మాట, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. రైచియస్నెస్ షల్ లివ్ బై ద ఫెయిత్ అనే మాట మనకు కనిపిస్తుంది. ఈ మాట మార్టిన్ లూథర్ గారిని ఆకర్షించి ప్రొటెస్టెంట్ సంఘ ఉద్యమానికి ఊపిరిపోసింది. నీతిమంతుడు కేవలం విశ్వాసము ద్వారానే బ్రతుకుతాడు అని క్యాథలిక్ తలుపులు బద్దలు కొట్టి, క్యాథలిక్ గోడలు కూల్చి క్రైస్తవ్యాన్ని ఒక నాణ్యమైన క్రైస్తవ్యంగా మలచటానికి ఊపిరి ఊదులుది. మనందరికీ ఒక శ్రేష్టమైన సత్యాన్ని అందించడానికి తాను క్రీస్తునందు కనుమరుగైపోయిన ఒక గొప్ప సంఘ సంస్కరణకర్త మార్టిన్ లూథర్ గారు. సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ రోమా పత్రిక ద్వారా మార్చబడి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఒక మాట నేను అడుగుతూ ఉన్నా, మీరు ఏ వాక్యం ద్వారా రక్షింపబడ్డారు? బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం మిమ్మల్ని ఆకర్షించింది? ఏ మాట నిన్ను రక్షించింది అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే నీ రక్షణకు ఆధారమైన వాక్యం ఒకటేదని చెప్పగలుగుతారా? నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటా. ఏ మాట అయితే నిన్ను తాకింది, ఏ వచనం నిన్ను ఆకర్షించింది, ఏ వచనం నిన్ను మనిషిగా మలిచింది, ఏ వచనం నిన్ను పాపి అని గుర్తు చేసుకొని ప్రభు దగ్గర నడిపించింది, ఏ మాట నీకు ఆదరణ కలిగించింది చెప్పగలుగుతారా? నేను అదే చెబుతా ఉన్నా. నీ రక్షణ స్థిరంగా ఉండాలి అంటే, నీ పొందిన రక్షణ స్థిరంగా ఉండాలి అంటే వాక్యంతో నీకు సంబంధం ఉండాలి. నన్ను సువార్తలో సేవలో నిలబెట్టింది ఒకే ఒక వచనం. నాకు తెలుసు కదా, నా చిన్నప్పుడంతా కూడా ఉండే వివరింటికలు ఇవన్నీ వాక్య వ్యతిరేకమని నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుండి దాదాపుగా 2004 వరకు నా బాల్య జీవితం అంతా పెద్దవాళ్ళకి బాగా తెలుసు. అది పురుషునికి ఉండాల్సిన లక్షణం కాదు. తల వెంట్రుకలు పెంచుకోవడం పురుషునికి స్వతహాగా అవమానం. అది భావించాను, నాకు తెలుసు ఆ మాటలు. కానీ తెగింపు ఒక మాట నాకు గుర్తు చేస్తుంది. క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను సంపూర్ణంగా క్రీస్తులోనికి మారటానికి నాకు ఆధారమైన వచనం రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు నీవు ఉండగలిగితే, క్రీస్తునందు నీవు జీవించగలిగితే, క్రీస్తునందు నీ పాపాలు శాపాలన్నీ కొట్టివేయబడతాయి. దట్స్ ఆల్. సో అందులో నుండి ఒక మాటను ఈ సందర్భంగా రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. దయచేసి మీరు మీ మాటను ఆ మాట పైన ఫోకస్ పెట్టండి, లేక మీరు చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయమందు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. ఇక్కడ ప్రభువును సేవించే వ్యక్తులకు లేఖనం చెబుతున్న చక్కటి మాట. ప్రభువును ఆరాధించే వారికి లేఖను గుర్తు చేస్తున్న మాట. లేక ప్రభువును ప్రేమించే వారికి, ప్రభువును ప్రకటించే వారికి, ప్రభువును ఆరాధించడానికి వచ్చావే, ప్రభువును ఆరాధించడానికి వచ్చి కూర్చున్నావే, బహుశా నీ కొరికి మాట ఏమన్నాడు తెలుసా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక తీవ్రత. ఎక్కడ?
శారీరకమైన తీవ్రత కాదు, ఎక్కడ ఉద్యమాలలో తీవ్రత కాదు, ఆత్మయందు తీవ్రత. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ పౌల్ వాస్ సెడ్. దేవుని సేవించడంలో ఆసక్తి ఉండాలి. దేవుని సేవించడంలో తీవ్రమైన ఆసక్తి యందు మాందులు కాక ఆత్మయందు తీవ్రత. తీవ్రత అనే పదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తీవ్రత అనే పదానికి ఈత రాని అబ్బాయిని నదులకు తీసుకెళ్ళి వాడిని ముంచి బాగా గట్టిగా స్ట్రెస్ చేసి పెట్టామంటే, గట్టిగా ఒత్తి పెట్టామంటే వాడు ఏం చేస్తాడు? ఎట్లాగైనా బయట రావాలని ప్రయత్నం చేస్తాడు. తప్పించుకొని బయటకు వస్తాడు. దాన్నే నేను అంటాను తీవ్రత అని. ఒకవేళ అక్కడే ఉన్నాడు అనుకోండి, ఏమైపోతుంది? గట్టిగా చెప్పండి. ప్రభువును సేవించడంలో, ప్రభువును ఆరాధించడంలో, ప్రభువును ఘనపరచడంలో, ప్రభు సన్నిధికి రావడంలో అలాంటి తీవ్రత కనిపించాలి మనకి. వాక్యాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆఖరిగా ప్రార్థన చేసేటప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఆశీర్వాదం కోసం గుర్తు చేస్తూ ఉన్నారు. ఏం క్రైస్తవుడు అండి నువ్వు? ఆదివారం ఒక 2 గంటలు ఖాళీ ఉండవా? ప్రతిరోజు ఖాళీ ఉంటుంది కదా. ఆదివారం ఒక 2 గంటలు, ఓన్లీ 2 hours కనీసం వాక్యాన్ని వినటానికి కూడా పని ఉంటే దేన్ని తెగించామని చెప్పగలుగుతావు నువ్వు క్రైస్తవ్యంలో? దేన్ని క్రీస్తు కొరకు పోగొట్టుకున్నావు నువ్వు? ఏది క్రీస్తు కొరకు కాదనుకున్నావు నువ్వు? ఆహారం కాదనుకున్నావా? సమయం కాదనుకున్నావా? బంధువులు కాదనుకున్నావా? ఆరోగ్యాన్ని కాదనుకున్నావా? ఆధిక్యతను కాదనుకున్నావా? ఏది కాదనుకొని క్రైస్తవ్యంలో నీవు రాగలిగావు? ఏది కాదనుకొని నీవు దేవుని వెంబడించాలనుకుంటున్నావు? ఈ కొంత జీవితంలో 2 గంటలు వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో గడపడం ఇబ్బంది అనిపిస్తే, నేను మరలా చెప్తా, శాశ్వత కాలం ప్రభుతో ఉండాలని ఎట్లా అనుకుంటాం? నేను అదే గుర్తు చేస్తా ఉన్నాను. దేవుని సేవించడంలో తీవ్రత కలిగి సేవిద్దాం. అది 10 నిమిషాల, 20 నిమిషాల, అర్ధగంట, గంట, 2 గంటలు చాలు. ఆరాధన 4-5 గంటలు ఎక్కడ కూడా జరగదు. మేబీ నేను చాలాసార్లు చెబుతూ ఉన్నాను, ఒకప్పుడు చాలా ఎక్కువ సమయాన్ని తీసుకునేవాళ్ళం, అందువరకు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది. నేను జస్ట్ ఒక 2 hours చాలు, మనకు ఒక 2 hours చాలు. ఒక 2 గంటలు పరిపూర్ణంగా నీవు దేవుణ్ణి ఫీల్ అవ్వు. వినండి, ఎంతమందికి డబ్బులు ఇస్తే ఎందుకు కూడుకోగలుగుతాం? ఎన్ని పనులుంటే రాగలుగుతాం కూర్చొని? ఆరాధనలో, పరిశుద్ధుల సహవాసములో, వినండి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తుల సమూహంలో దేవుడు ఉన్నతంగా మనకు కనిపిస్తాడు. ఉన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. పరిశుద్ధుల సమూహంలో ప్రభువే ఆధిక్యత నొందినవాడు. ఒక్కొక్కరు ఒక విధంగా తాను స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, సేవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభావం చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు. దేవుణ్ణి సేవించడంలో, దేవునికి సన్నిధికి రావడంలో దయచేసి నిర్లక్ష్యం తగదు అని నేను గుర్తు చేస్తాను. ఎఫెసు సంఘానికి ప్రభు ఒక మాట ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడు, మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి అన్నాడు. ఇది నీ మీద తప్పు ఒకటి మోపుతా ఉన్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో. 7 సంఘాలు మనకు కనిపిస్తాయి కదా, ఎఫెసు, స్మరణ, థొయతైర, పెర్గమ, సార్దీస్, లవొదికయ, ఫిలదెల్ఫియా, 7 సంఘాలు మనకు కనిపిస్తాయి కదా. ఈ 7 సంఘాలలో ఎఫెసు సంఘాలతో ఒక మాట అన్నాడు, ఆయనను మొదట నీకున్న ప్రేమని వదిలేవు, నీ మీద తప్పు మోపుతా ఉన్నాను. వినండి, చరిత్రకారులు అంటారు, ఆ సంఘపు ఆనవాళ్ళు ఇప్పుడు కనిపించకుండా ఆ పట్టణం యొక్క పునాదులు మాత్రం మిగిలాయట. ఇప్పుడు అర్థమైందా? ఎఫెసు తన ఉనికిని కోల్పోయింది. ఎఫెసు పట్టణం తన వైభవాన్ని కోల్పోయింది. ఎఫెసు పట్టణం తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయి శిథిలాల దిబ్బగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడంలో వాళ్ళు వెనకబడ్డారు. దేవుని ప్రేమించడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. జాగ్రత్త. ప్రభువును బట్టి నేను గుర్తు చేస్తున్నా, ఇది మీకు మాత్రమే కాదు అప్లికేబుల్, నాకు కూడా.
మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, వాక్యం మీకు మాత్రమే అప్లికేబుల్ కాదు, నాకు కూడా. నేను తీవ్రత కలిగి ప్రభుని సేవించకపోతే, తీవ్రత కలిగి వాక్యాన్ని చెప్పకపోతే, తీవ్రత కలిగి ఆత్మల పట్ల ప్రయాసపడకపోతే నేను సేవకు పనికిరాను. ఇది మొట్టమొదటిగా నాకు నేనుగా ఇస్తున్న స్టేట్మెంట్. ప్రభును సేవించడంలో నిర్లక్ష్యం, ప్రభును ప్రకటించడంలో నిర్లక్ష్యం, ప్రభును ఆరాధించడంలో, ప్రభును తెలియజేయడంలో సోమరిగా నేనుంటే సేవకు నేను పనికిరాను. సేవ అన్నది ప్రభువును కేంద్రంగా కలిగినది, విశ్వాసము ఆధారంగా కలిగినది, వాక్యం యొక్క లోతైన ఆధ్యాత్మిక భావాలపై ఆధారపడి వాక్యం యొక్క శక్తి చేత నింపబడింది. కాబట్టి పరిచర్య విషయంలో తీవ్రత ఉండాలి అని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత, ఆ ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవిద్దాం. ఏ విషయాల్లో మనకు ఆసక్తి ఉండాలో ఒక మాటను అక్కడే మనం చూస్తాం. 14వ అధ్యాయం, ఇదక చదువుకున్నాం కదా, రోమపత్రిక 14వ అధ్యాయం 19 వచనాన్ని చదువుదాం. 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఆసక్తితో అనుసరింతము. ఒకటి అక్కడ కనిపిస్తుంది, అనుసరింతము అన్న దగ్గర ఒక పాయింట్ ఉండి కింద వెంటాడుదము అన్నాడు. సెకండ్లీ ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నాను అంటే, లేఖనం ఏం గుర్తు చేస్తుందంటే, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి, మ్యూచువల్ గ్రోత్నెస్, ఇద్దరికి కూడా క్షేమం కలగటానికి, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఆసక్తితో వెంటాడుని అపేక్షించండి. మనకు ఒక అపేక్ష ఉండాలి. ఏమి అపేక్ష అంటే సమాధానం కలిగించేదే ఉండాలి. నేను చాలామందిని చూశాను, అందరూ కొట్లాట్లు పెట్టేవాళ్ళే చాలామంది తయారవుతూ ఉన్నారు. బాగా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారా, అనవసరంగా 2 బాంబులు వేసి ఉంటారు అనమాట. పోనీ చెడిపోని. బాగా ఒక యూనిట్ ఉందా, తీసుకొచ్చి పాడేసింటాడికి అంతే. బాగా స్త్రీల సముదాయం బాగుందా, లేనిది ఒకటి పాడేసింటాడికి అంతే. దయచేసి వినండి, క్షేమాభివృద్ధిని ఆటంకపరచువాడు అపవాది, సమాధానమును ఆటంకపరచువాడు అపవాది. వాణ్ణి దూతలు ఉంటారు, అపవాది వాని దూతలు. వీళ్ళకి ఒకటే పని, ఎక్కడ క్షేమము, ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ మ్యూచువల్ గ్రోత్నెస్ ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడొచ్చి ఆ యూనిటీని అంతా కూడా దెబ్బతీయడమే వాళ్ళ పని. నేను ప్రభువుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను, దేవుని సేవలో, సంఘ సహవాసంలో నీకుండాల్సిన ఆసక్తి ఏంటి తెలుసా? సమాధానం కలిగించే దాన్ని నీవు ఆసక్తితో వెంటాడు, సమాధానం కలిగించే దానితో ఆసక్తితో వెంటాడు. తర్వాత పరస్పర క్షేమాభివృద్ధి అన్నాడు. పరస్పర క్షేమాభివృద్ధి అంటే నీవు నీతో పాటు మరొక వ్యక్తి, మీరు ఇద్దరు కూడా క్షేమాభివృద్ధి చెందడాన్ని ఆశించాలి అని వాక్యం చెప్పింది. మనకి ఎట్లా ఉంది అంటే, పక్కన వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యారంటే పొర్రపాటున రాత్రి నిద్ర రాదు, ఎట్లాగైనా దెబ్బ కొట్టాలి. మన ఒక సహోదరుడు వచ్చి నాతో చెప్పాడు, అన్న మనోడు ఉన్నాడు కదా సహోదరుడు, మనం టాలెంట్ ఎప్పుడు కూడా ఎవరైనా పక్కన వాళ్ళు డెవలప్ అయ్యారంటే చాలు ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు, అందుకనే ఏదేదో అవుతూ ఉంటుంది మనోనికి అంటాడు. నేనే ఉంటానంటే, అవతల వ్యక్తి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించు, దట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. అవతల వ్యక్తి సమాధానం కొరకు ప్రార్థించు, అవతల వ్యక్తి నెమ్మది కొరకు ప్రార్థించు. నా లైఫ్లో చాలామంది తిట్టేవాళ్ళు నాకు ఎదురయ్యారు, దూషించేవాళ్ళు చాలా ఎదురయ్యారు, ఆ చర్చికి పోవద్దండి చెప్పేవాళ్ళు చాలామంది ఎదురయ్యారు. నేను ఒకటే నేర్చుకున్నా, ఏంటో తెలుసా? ప్రభువా, వారందరినీ మీరు దీవించండి, వారందరికీ సరైన మారు మనసు కలిగించండి, వారు రక్షణలో సంపూర్ణంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి అని నేను ప్రార్థన నేటికి వాళ్ళ కోసం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే సత్యము వాళ్ళకి అర్థం కాలేకపోయింది, వాక్యం వాళ్ళకి అర్థం కాలేకపోయింది. అది అహంకారమో లేక వాక్యము ఎక్కువగా అందించేవారు వారి సహవాసము లేకపోవడమో లేక వారి యొక్క గర్వమో
ఇతరుల్ని నాశనం చేయాలని కోరుకుంటారు, కానీ అది వాస్తవంగా తప్పు. మన శత్రువే కావచ్చు, మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, మన శత్రువే కావచ్చు. వాక్యం చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారునగినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞ. పగ తీర్చుట నా పని, నువ్వు కత్తులు నూరడం కాదు, నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, నేను చూసుకుంటానంటాడు ఆయన. నువ్వు చేసే పని ఏమి? నువ్వు ప్రేమించు. ప్రేమ క్షమాపణ అన్నది, మరలా గుర్తు చేస్తున్నా, ప్రేమ క్షమాపణ అన్నది అంత తేలిగ్గా దొరికే విషయాలు కాదు. ఎవరైనా మనల్ని కొన్ని మాటలు అన్నారంటే హృదయంలో చాలా బాధపడిపోతాం, చచ్చిపోయేంత వరకు మర్చిపోం. నేనేమంటాను తెలుసా? ఒక క్రైస్తవుడిగా నీవు ఉంటే మర్చిపోలేని గాయాలే నీకు తగిలిన, ఆ గాయాలలో గాఢమైన క్రీస్తు ప్రేమను అనుభవించి అవతల వ్యక్తికి సాక్షిగా నీవు నిలగలుగుతావు. నీకు లోకస్తునికి ఏం తేడా? అవతల లోకస్తుడు పగబెట్టుకుంటాడు, నీవు వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీవు పగబెట్టుకుంటావు. అసలు తేడా ఏంటి? జాగ్రత్త, జాగ్రత్త. పరస్పర క్షమాభివృద్ధి, పరస్పర క్షమాభివృద్ధి, దీనిని ఆసక్తిగా అపేక్షించాలి. నీ తోటి సహోదరుడు బాగుపడ్డా సంతోషించు, ఏదో ఒక రోజున నీకు సహాయం చేయొచ్చు. నీ తోటి పక్కన ఆమె బాగా అభివృద్ధి చెందిందా, సంతోషించు, ఒకరోజు నిన్ను ఆదుకోవచ్చు. వాళ్ళు బాగాయరి, వీళ్ళు బాగాయరి, మేమే చెడిపోతామే. నీ కాన్సెప్ట్ అంతా నీవు చెడిపోయావని కాదు, వాళ్ళ బాగయ్యారని కాన్సెప్ట్. దాన్ని వదిలిపెట్టు. నేను ఎందుకు బాగలేకపోయాను, నేను బాగుంటుంది కదా, ఎందుకు ఆలోచించలేకపోయావు? జాగ్రత్త, జాగ్రత్త. ఒక ఆయన ఒక కాలేజీలో, అప్పుడే స్టార్ట్ అయిన కాలేజీలో పిల్లల మైండ్ సెట్ కనుక్కోవటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంట. ఏం చెప్పాడు అంటే, ఒక గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాడంట. బాబు ఇందులో ఏం కనిపిస్తున్నాయి అంటే, అందరూ ఏమన్నారంటే హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది సార్ అని చెప్పాడంట. అందరూ హాఫ్ గ్లాస్ వాటర్ ఉందని చెబితే, అవునా అంటే అవును సార్ అన్నారంట. ఇంకా రెండవది ఏముందంటే, ఏం లేదు సార్, అంతా కూడా హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది అన్నాడంట. అప్పుడు సార్ ఉండి, నాయనా హాఫ్ గ్లాసులో వాటరే కాదు, హాఫ్ గ్లాసు ఖాళీ కూడా ఉంది అని చెప్పాడంట. అంటే మన ఆలోచనలు ఎక్కడైతే ఒక ఫిజికల్గా ఒక పదార్థంగా ఉంటుందో దాని మీదనే ఫోకస్ ఉంటుంది, కానీ దానికి పైన మన ఫోకస్ ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకుంది, ఎప్పుడు చూసినా ఆ వ్యక్తి కనిపిస్తే ఒక తప్పుడోడుగానే మనకు కనిపిస్తాడు. అతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, దాన్ని ఎందుకు చూడలేకపోతావు? నా మాట అర్థమైంది అనుకుంటాను. ఒక వ్యక్తి 10 మంచి కార్యాలు చేసి ఒక తప్పు కార్యం చేశాడు అనుకోండి, 11ది. ఆ 11ది చేసిన తప్పు కార్యాన్ని బట్టి ఆ 10 అన్నిటిని కూడా కొట్టివేయడానికి వీలు కాదు కదా. ఆ 10 నీకు గుర్తు రాలేకపోయాయా? ఈ ఒకటే నీకు గుర్తుకొచ్చిందా? అంటే నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా బలహీనత వైపే ఆధారపడుతుంది. నీవెప్పుడు కూడా బలహీనతనే ఫోకస్ చేస్తున్నావు అన్నది అర్థమవుతా ఉంది. నీవెప్పుడు కూడా రంధ్రాన్ని వేసుకుడుగానే కనిపించాలనుకుంటూ ఉన్నావు, ఎప్పుడు కూడా తప్పునే వెతి చూపించాలనుకుంటున్నావు, కానీ మంచి వాటిని ఎందుకు గుర్తించలేకపోయావు? నీలో మంచి స్వభావం ఉంటే కదా మంచి వాటిని గుర్తించడానికి నీ మనసు వచ్చేది. పరస్పర క్షేమాభివృద్ధి, ఇది ఆసక్తితో వెంబడించాలి అన్నాడు పౌలు గారు. ఆసక్తితో వెంటాడండి. తోటి సహోదరుని కొరకు ప్రార్థన చేయడం. మీ మనసులో మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేశారు? మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఎంత ప్రార్థన చేశారు? మిమ్మల్ని దూషించిన వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసి ఉంటారు? అత్త వస్తుంది, కోడలు వస్తారు ప్రార్థనకి. అత్త కంటే కోడలు పడదు, కోడ కంటే అత్తలు పడదు. ఇద్దరు కూడా భక్తి పరులే. మరి ఏమనుకోవాలి? అత్త కొరకు ప్రార్థన చేయదు, కోడల కొరకు అత్త ప్రార్థన చేయదు. మరి ఏమనుకోవాలా? ఏం భక్తిది అని నేను అంటా ఉన్నాను. చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఒక్క మాట చెప్పండి, ప్రపంచంలో చిన్న పొరపాట్లు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అందరు నాతో పాటు
మనందరం కూడా శరీరంలో ఉన్నాం. ఏదో ఒక క్షణాన ఎక్కడో ఒకప్పుడు ఏదో చిన్నది జరుగుతూ ఉంటుంది. అది తెలుసో తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. దృశ్యకంగానో యాదృచ్ఛికంగానో జరుగుతూ ఉంటుంది. దానిని ఫోకస్గా చేసి మా అత్త ఇట్లా అంది, మా మామ ఇట్లా అన్నాడు, మా కోడలు ఇట్లా అంది అని ఎంతకాలం కోడల గురించి చెడ్డగా చెబుతావు? ఎంతకాలం అత్త గురించి చెడ్డగా చెబుతావు? ఎంతకాలం నీ సంఘాన్ని గురించి చెడ్డగా చెబుతావు? ఎంతకాలం నీకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి గురించి చెడ్డగా చెబుతావు? ఎంతకాలం నీ తండ్రిని గురించి చెడ్డగా చెబుతావు? ఒక్కటి కూడా కనిపించలేదా వాళ్ళు నీకు మంచి లక్షణాలు? ఏ ఒక్కటి కూడా లేకపోయాయా వాళ్ళు నీవు గుర్తించాల్సిన మంచి లక్షణాలు? అంటే నువ్వు వాళ్ళలో మంచి గుర్తిస్తే వాళ్ళు నేను ఒప్పుకున్నట్టు కదని ఫీల్ అవుతా ఉన్నావా ఏంటి? జాగ్రత్త. ఆసక్తి విషయంలో పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసే దానిని వెంటాడదాం. మా అత్తే కదా, మా కోడలే కదా, మా నాన్నగారే కదా, మా కాపరే కదా, మా సహోదరే కదా, మా సోదరుడే కదా, ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి అని ఉండొచ్చు. దానిని ఆధ్యాత్మిక ఆటంకానిగా ఎందుకు మలుచుకుంటావు? ఈ ఉదయకాలం ప్రభుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నా. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో వెంబడించండి. ప్రియులరా, మన ఆసక్తి ఉండాలి. తీవ్రంగా ప్రభువుని సేవించాలి. మనం ఆసక్తి ఉండాలి. రెండవదిగా అవతల వ్యక్తి మనందరం కూడా క్షేమాభివృద్ధి చెందటానికి మన ఆసక్తిని ఉపయోగించుకుందాం. తర్వాత మరొక మాటను మనం చూస్తాం లేఖనములో. ఏం చూస్తాము అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట అన్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి అన్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని కార్యాలు అంటే ఎప్పటికీ మీలో ఆసక్తి ఉండాలి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు అంటే ఎప్పటికీ ఆసక్తి. ఆదివారం వచ్చిందా నేను 10 గంటలకంతా కూర్చోవాలి దేవుని సన్నిధిలో. ఆదివారం వచ్చిందా నేను ఖచ్చితంగా ప్రభు సముఖమందు కనిపించాలి. ఆదివారం వచ్చిందా నా పనులు పక్కన పెట్టేద్దాం, నేను దేవుని సన్నిధిని ఆరాధించాలి. ప్రభు కార్యాలు అంటే దేవుని జనాంగంగా మనం అందరూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అక్కడ ఏం చెప్పాడంటే 2-3 మాటలు చెప్పాడు. ఏమన్నాడంటే స్థిరులు, రెండవది కదలని వారు అన్నాడు. దేవుని పని అంటే స్థిరమైన స్టాండర్డ్ మైండ్ ఉండాలి. దేవుని పని అంటే స్టాండర్డ్ మైండ్ ఉంటుంది. కొంతమందికి డబల్ స్టాండర్డ్ మైండ్ ఉంటుంది. నువ్వు దేవుని కార్యం అంటే స్థిరంగా ఉండాలి. ప్రభు కార్యాలు ఎవరైతే స్థిరంగా ప్రభు పని చేస్తారో, ఎవరైతే అన్స్టెబిలిటీగా ఉండకుండా దేవుని కొరకు స్థిరంగా నాటబడతారో వారే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు. మోసే ధర్మశాస్త్రం తీసుకురావటానికి 40 రోజులు కొండెక్కాడు. కింద ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. మనం చదివితే కదా పేర్లు గుర్తుకొచ్చేది. కింద యెహోషువ ఉన్నాడు. ఎన్ని రోజులు వెయిట్ చేశాడు తెలుసా? రమారమి 40 రోజులు వెయిట్ చేశాడు ఆయన. ఎక్కడ? కొండ కింద. నాయకుడు పైన ఉంటే నాయకుని వెంబడించే సేవకుడు ఎక్కడున్నాడంటే కొండ కింద 40 రోజులు వెయిట్ చేశాడు. ఆయనేమో దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే యెహోషువ కొండ కింద ఆయన కొరకు వస్తూ ఉన్నాడు. వెళ్ళాడు మా నాయకుడు, మరలా వస్తాడు. ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండాలి. మనం కనుక అక్కడ ఉంటే యెహోషువ అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? ఏ కొండ మీద పోయిన వాళ్ళు 1 రోజు 2 రోజులు 3 రోజులు భోజనం లేక ఎట్లా బతుకుతారు? రాయారా అని తీసుకొచ్చేవాళ్ళం. ఆధ్యాత్మిక జీవితంలో కదలే అనుభవం ఉండకూడదు. మరలా గుర్తు చేస్తూ ఉన్నా, కదలే అనుభవం ఎలాంటిది అంటే అది నెమ్మది లేని దానిని చూపిస్తూ ఉంది. దుష్టులకు నెమ్మది ఉండదు అని యెహోవా సెలవించాడంట. ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులు. సముద్రం ఉంటుంది, సముద్రపు నీళ్ళు
చూడటానికి దేహానికి తప్ప దాహానికి పనికిరావన్నాడు ఒక కవి. సముద్రపు నీరు దేహానికి తప్ప దాహానికి పనికిరావు, అయినా అవి వస్తా స్టాండర్డ్గా ఉండదు. లోపల ఉన్న బురదను తెస్తాయి, పక్కన పెడతాయి, మరి తీసుకుపోతాయి, అవసరం తెస్తాయి, మరో లోపలికి వెళ్తాయి. నేను అంటాను, దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన అనుభవం నీకు ఉండాలి. వాక్యమందు స్థిరంగా ఉండు, ప్రార్థన యందు స్థిరంగా ఉండు, సహవాసమందు స్థిరంగా ఉండు. ఇట్లాంటి కదలే మైండ్, అన్స్టెబిలిటీ మైండ్ ఉంటుందని దేవుడు పాతకాల రోజుల్లోనే రాయించాడు, మొదటి శతాబ్దంలో రాయించాడు. ప్రభు కార్యాలు అని చెప్తా ఉన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, మీ ప్రయాసను వ్యర్థం అవుతుందేమో అనుకుంటూ ఉన్నావేమో, కానీ స్టాండర్డ్గా ఉండు, స్థిరపరచబడు, కదలొద్దు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడు, విశ్వసించిన వాడు కలవరపడడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే స్థిరులు అన్న మాటను మనం చూస్తాం. దేవుని పరిచయలో స్థిరపరచబడిన మనస్సు. అపవాది అనవసరంగా మనసునంతా కూడా ఇబ్బంది పెడతా ఉంటాడు. చాలా కూర్చున్నా వెళ్ళిపో, బయట చాలా పనులు ఉన్నాయి వెళ్ళిపో, బయట చూసుకో అంటూ ఉంటాడు. ప్రార్థనకు వస్తాం, కూర్చుంటాం, అనవసరంగా ఫోన్ చేసింటారు, అప్పుడే తీసుకుంటాం, ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు వెళ్ళిపోతాం. 1-2 గంటలు స్థిరపరచబడదాం దేవుని సన్నిధిలో. ఆసక్తి, నేను స్థిరంగా కూర్చోవాలి, నేను స్థిరంగా వాక్యం వినాలి, నేను స్థిరంగా దేవుని ప్రేమించాలి. ఈ మనస్సు మీలో ఉండాలి. తర్వాత రాయబడిన మాట ఏంటంటే కదలని వారు ప్రభు కార్యాలు అంటే కదలే మైండ్. ఇట్ మీన్స్ అన్స్టెబిలిటీ మెంటాలిటీ. ఇది చాలా ప్రమాదకరమైంది అని నేను ప్రభువును బట్టి మనం చేస్తాను. బైబిల్ గ్రంథం చాలా ఒక మాట చెబుతూ ఉంది. ఏమిటి అంటే కదలే స్వభావం అన్నది కదలే స్వభావం అన్నది దానివల్ల శ్రేష్టమైన ఆధిక్యత, దానివల్ల శ్రేష్టమైన ఆశీర్వాదం పోగొట్టుకుంటాము అనే సంగతి నేను ప్రభువును బట్టి మనం చేస్తాం. విశ్వసించిన వాడు కలవరపడడు అని లేఖనము మనకు గుర్తు చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించావు అంటే నీవు కలవరపడవు. కలవరం ఎందుకు వస్తుంది? సమస్య ఎందుకు వస్తుంది? ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే నీలో వాక్యాన్ని గుర్చిన ఆసక్తి లేకపోవడమే, వాక్యాన్ని గుర్చిన ఆసక్తి లేకపోవడమే. అందరు బట్టి నువ్వు కదులుతూ ఉంటావు. లేఖను చెప్పిన మాట కదలొద్దు. ప్రభు పరిచర్య అంటే స్థిరపరచబడు. అక్కడే ఇబ్బందులు వస్తాయి, అక్కడే శ్రమలు వస్తాయి, అక్కడే శోధనలు వస్తాయి. అక్కడే నీవు నిలబడితే ప్రభు కొరకు ధైర్యంగా నిలబడితే ఖచ్చితంగా ఒక రోజున ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఆసక్తి ఉండాలి, కదిలే ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఉండాలి, అన్స్టెబిలిటీ మైండ్ ఉండకూడదు. స్టాండర్డ్ మైండ్ ఉండాలి, కానీ డబల్ స్టాండర్డ్ మైండ్ ఉండకూడదు. ఇవి మీ మనసులో వ్యక్తిగత వృద్ధి కొరకు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఇక్కడ లేఖనం ఏం చేస్తూ ఉందంటే హెచ్చరిస్తూ ఉంది. మిమ్మల్ని కాదు, నన్ను కూడా లేఖనం ఏం చేస్తూ ఉందంటే సరిచేస్తుంది. బయట ఎవరో సరి చేశారంటే మనం ఒప్పుకోం. వాక్యము నిన్నైనా నన్నైనా సరిచేస్తేనే సరిచేయబడతాం. వాక్యం నిన్నైనా నన్నైనా సరిచేయబడతాం. కాబట్టి ప్రభు కార్యాలు అంటే ఆసక్తి కలిగి మనం ఉందాం. ప్రభు కార్యాలు అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎందులో మనం ఆసక్తి కలిగి ఉండాలి? ప్రభు కార్యాలు అంటే ఒకటి, దేవుని తీవ్రంగా సేవించండి అన్నాడు. ఆసక్తి విషయంలో మాందులు కావద్దు అన్నాడు. తర్వాత రోమపత్రిక మనం చదువుకున్నాం, పరస్పర క్షేమాభివృద్ధి, సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలిగిన వాటిని ఆసక్తితో వెంబడించండి అన్నాడు. తర్వాత మనం ఇందాక చదువుకున్నాం ఏమిటంటే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును నయుండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. ప్రియ సోదరుడా, భక్తి జీవితం స్థిరపరచుకుందాం. భక్తి జీవితం కదలే రెల్లు కాదు. భక్తి జీవితం ప్రభువును బట్టి కథలని అన్స్టెబిలిటీ కాకుండా స్టాండర్డ్గా ఉండటానికి సిద్ధపడదాం.
ఒక చోట వాక్యం కంటిన్యూగా ఉంటే కొన్ని మాటలు నీకు ఒకటి అర్థమవుతాయి. ఆ సువార్తికుని కాసేపు, ఈ సువార్తికుని కాసేపు, ఇంకో సువార్తికుని కాసేపు ఉంటే అంత బేసిక్సే సరిపోతాయి, కానీ కాస్త కూస్త నీకు వాక్యం ఇంకా రాకుండానే సరిపోతూ ఉంటుంది. కాబట్టి స్థిరపరచబడదాం వాక్యమందు, సంఘములో, సహవాసములో, పరిచర్యలో, దేవుని యందు స్థిరపరచబడదాం. అది ఆసక్తిగా నీవు భావించాలి. నేను వాక్యమందు స్థిరంగా ఉండాలి, నేను భక్తి యందు స్థిరంగా ఉండాలి. కదలేదు నాకు ఉండకూడదు. కొన్ని కదిలించే వస్తాయి, కొన్ని కదిలించే వస్తాయి. నీతిమంతుడిని కదిలించగలిగే వాళ్ళు ఎవరు కూడా కదిలిస్తారేమో, కానీ దేవుడి దానిని స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి, పరిచర్య అంటే ఆసక్తి. అందులో కదిలే వాళ్ళు ఉంటారు, స్థిరపరచబడిన వాళ్ళు కూడా ఉంటారు. నిన్ను బట్టి పరిచర్యలో స్థిరపరచబడాలి. ఒక సీనియర్ వ్యక్తిగా ఒక 20 సంవత్సరాలు వాక్యాన్ని వింటూ ఉన్నావే, ఒక 15 సంవత్సరాలు వాక్యాన్ని వింటూ ఉన్నావే, ఒక 15 సంవత్సరాలు భక్తి జీవితంలో సాగుతూ ఉన్నావే, నీవే మోడల్గా లేకపోతే కొత్తగా భక్తి జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నీవే ప్రార్థన సరిగా చేసుకోకపోతే, నువ్వే భర్తతో కొట్లాడుతూ ఉంటే, నిన్ను ఆ అక్క పలానా విశ్వాసి చాలా మంచిది అని నీ గురించి చెప్పుకున్నారే ఒకప్పుడు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉందాం, స్థిరపరచబడదాం, కదలకుండా నిలబడదాం. ప్రభు తన కార్యము మన ద్వారా జరిగించినట్లుగా, ప్రభు కార్యాల కొరకు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉన్నట్లుగా ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలను మనందరి వెనుకడలో దీవించి ఆశీర్వాదకరంగా మలుచునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడితే చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకొని మనం సెలవు తీసుకుందాం. సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ మీ అందరి కోసం కార్యక్రమం నిర్వహించాం. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాస్టింగ్ ప్రేయర్లో మీరు కలుసుకోవాలని ప్రభువును బట్టి ఆశిస్తూ ఉన్నాం. అందరూ కూడా లేచి పడదాం. దయచేసి అందరూ కూడా లేచి పడదాం. లేచి నిల్చొని చివరిసారిగా ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగించడానికి సిద్ధపడదాం.